వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతంతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే మేడం. సార్ ఎక్కడ చూసినా పాలిటిక్స్ చర్చ అంతా ఎవరు గెలుస్తారు అంటే సర్వేలు కూడా చాలా చాలా ఫాస్ట్ గానే జరుగుతూ ఉన్నాయి సర్వేలు. అటు రెండు మేజర్ సంస్థలు అంటే ఎవరికి కొమ్ము కాసేటటువంటి సంస్థలు కావు అవి, అలాగే ఏ వ్యక్తికి అంటగాగేటటువంటి సంస్థలు కావు అవి కూడా రెండు సంస్థలు వెల్లడించడం జరిగింది. ఏ పార్టీలు రాబోతున్నాయి, అటు సెంట్రల్లో చూసుకుంటే బీజేపీ వచ్చేటటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంది అని చెప్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ లో సరైన నాయకత్వం లేదు అనే కారణం చెప్తూ ఐకాన్ లీడర్ గా అటు మోదీ గారు ఉన్నారు. డెఫినెట్ గా ఇతర దేశాలని కట్టడి చేసే విషయంలో మోదీ గారు చాలా చాలా గట్టి పోటీనే ఇస్తున్నారు. అలాగే ఇంకా చాలా రకరకాల అంశాలని బేరీజ్ వేసుకుని ఖచ్చితంగా బీజేపీ వస్తుంది సెంట్రల్లో అని చెప్తూనే ఇటు ఆంధ్రప్రదేశ్లో కూటమికే చాలా ఛాన్సెస్ ఉన్నాయి అని కూడా చెప్తున్నాయి. రెండు సంస్థలు కనుక చూసుకుంటే సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలప్మెంట్ సొసైటీ అలాగే సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ పీపుల్స్ పల్స్, ఈ రెండు సంస్థలు కూడా చాలా విశ్వసనీయత ఉన్నటువంటి సంస్థలు వెల్లడిస్తూ ఉన్నాయి. సో ఎక్కడ చూసినా కూటమే రాబోతోంది, ఖచ్చితంగా అధికారం కైవసం చేసుకుంటోంది కూటమి అనే మాట చాలా సుస్పష్టం చేస్తూ ఉన్నాయి ఇట్లాంటి సర్వేలు కూడా. మీరేమంటారు? వీటిని మనం కొంతవరకు నమ్మవచ్చమ్మా. ఎందుకంటే వీరు ఏదో బేస్లెస్ అంటే బేస్ లేకుండా సర్వేలు చేయరు, విత్ బేస్ చేస్తారు సర్వేస్. వీళ్ళు ఎలాగైతే పాజిటివ్గా కూటమి అక్కడ బీజేపీ వస్తుందని చెప్పారు, అలాగే పయోనీర్ కానీ ఇండియా టుడే కానీ ఆత్మసాక్షి కానీ ఇవన్నీ చెప్పారన్నమాట. చెప్తే నా ఉద్దేశం ఏంటంటే ఒక వ్యతిరేకత వచ్చింది, ప్రజా వ్యతిరేకత ఈ రాష్ట్రంలో వచ్చింది. జగన్ మీద అందరూ తిరుగుబాటు చేస్తున్నారు. అంటే రాజకీయం అంటే కేవలం ఏవో తాయిలో లంచడం కాదు, రాష్ట్రం బాగుపడాలని ఒకటి. అయితే లక్షల కోట్ల విలువైనటువంటి ఆంధ్రప్రదేశ్ తాలూకు సంపదని తాకట్టు పెట్టమని ఎవరు చెప్పారు? అలాగా చాలా తాకట్లు అయిపోయినాయి. అంటే ఏమిటి? నిరంకుశత్వంగా పరిపాలించి నిరంకుశత్వంగా నిర్ణయాలు తీసుకొని ఇక్కడ ఇద్దరు ముగ్గురు నాయకులు చెప్పమంటే మనకు అసహ్యం వేస్తుంది. ఎందుకంటే పిచ్చి మాటలు పచ్చి మాటలు ఇంకంతకంటే దిగజారు మాట్లాడలేము. కానీ ఆ మాట్లాడే వాళ్ళ నాయకులు రోజా నాయకురాలా, అనిల్ కుమార్ యాదవ్ నాయకుడే, అయితే అంబటి రాంబాబు రికార్డ్ డ్యాన్సర్ ఆయన నాయకుడే, అలాగే కొంతమంది వీళ్ళ పేర్లు తప్ప మరి వైసీపీ పార్టీలో నాయకులు లేరా అంటే మాత్రం చాలా మంచి నాయకులు ఉన్నారు. అసలు ఎందుకురా వైసీపీ పార్టీకి వచ్చి బలైపోయామని అంటే విచారించి బాధపడుతున్న నాయకులు చాలామంది ఉన్నారు. అది అందరికీ తెలుసు. కానీ నువ్వేం చేసావు? నిరుద్యోగ యువత అన్నావు, అది పూర్తిగా మెగా డిఎస్సి చేస్తామన్నావు. అదేమో మన ఎవరు షర్మిల చెప్పినట్టుగా మెగా డిఎస్సి కాదు, అది దగా డిఎస్సి అయిపోయింది. మద్యాన్ని నిషేధం చేయకపోతే మళ్ళీ మీ దగ్గరికి వచ్చి ఓట్లు అడగనని చెప్పావు. నిషేధం చేయడం కాకుండా దాన్ని పెంచేసి 10 రూపాయల మద్యాన్ని 30 రూపాయలకు అమ్ముకొని మొత్తం నీ బొక్కసంలో 250 రూపాయలు వేసుకుంటున్నావు. అంటే రోజుకి నీకు ఎన్ని కోట్లు వస్తుంది? ఆంధ్రప్రదేశ్ వరకు తెచ్చుకుంటే మద్యపానం తాలూకు పేర్లు మార్చేసావు. ఇప్పుడు అన్నీ ప్రెసిడెంట్ మెడల్ మధ్యాహ్నం, తర్వాత ఏమో సెపరేట్ స్టేట్, తర్వాత ఏమో స్టేట్కి ఏదో ఆఫర్లు ఇచ్చారు కదా, దాంట్లో స్పెషల్ స్టేటస్. ఇది రాకపోతే వాళ్ళు మెడలు వంచేసి తెస్తా అన్నావు. మరి ఏంటి? స్పెషల్ స్టేటస్ లేదు, మద్యపానం నిషేధం లేదు, ఇక్కడేమో ప్రజలకి సరైనటువంటి రక్షణ లేదు, 4000 స్కూల్ని తీసేసావు. ఇక ముందు కేవలం స్వతంత్రంగా స్కూల్ పెట్టుకోవడం తప్ప ఇంకో మార్గం లేదు. అంటే ఖజానా పిరమిడ్ చేయదని అంటున్నాను. ఎవరికి పడితే వాళ్ళకి ఎంత పడితే అంత ఇచ్చేసినట్టయితే నీ ఖజానా ఎలా పిరమిడ్ చేస్తుంది? మరి అంతకుముందు పూర్వం ఉన్నటువంటి మీ నాన్నగారు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, వాళ్ళు ఎలా చేశారు? చంద్రబాబు నాయుడు ఎలా చేశారు? మీరెందుకు ఇన్ని అప్పులు చేసేసి ఈరోజు ఖజానా ఖాళీ లేకుండా రాబోయే ముఖ్యమంత్రికి మా పులుసు కారిపోతుందన్నమాట. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని బాగు చేయడం వల్ల చాలా కష్టాలు పడితే కానీ బాగు చేయలేదు. ఇది ఇలా ఉంది. అయితే మొత్తం ఎప్పుడైతే వేవ్ అంటూ వచ్చిందమ్మా, వేవ్ డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ పూర్తిగా ఉంటుంది.
నిజంగా ఈ సమయంలో కానీ మన పవన్ కళ్యాణ్ ఒక 30-40 సీట్లు తీసుకుంటే గెలిచేస్తారన్నమాట. ఇప్పుడు వేవ్ అంతా కూడా పవన్ కళ్యాణ్ వేవే బాగా హెల్ప్ చేసింది. అక్కడ పవన్ కళ్యాణ్కి వేయకపోతే తెలుగుదేశం పార్టీకి వేయమన్నారు, అయితే బీజేపీకి వేయమన్నారు, మిగతా చోట్ల ఆయన నిలబడిన చోట వాళ్ళకి వేయమన్నారు. కానీ అంతా ఉండి ఈరోజు చాలా పాజిటివ్గా ఉంది. అంటే ఇంత ఆ, అంటే గ్యాప్ ఎందుకు ఇచ్చారో తెలియదు, కానీ రేపు ఒకటి విలాలో రేపు ఎన్నికల్లో రిజల్ట్ వచ్చిన తర్వాత డెఫినెట్గా కూటమి గెలుస్తుంది, అక్కడ విజయ్ మోదీ ప్రభుత్వం గెలుస్తుంది. కానీ మోదీ ప్రభుత్వం మీద కొంత వ్యతిరేకత ఉంది. ఎట్లాంటి పాయింట్స్ మీద వ్యతిరేకత ఉంది? ఈ వ్యతిరేకత అంటే అక్కడ మోదీ తాలూకు పార్టీలో కనిపించేవారు ఇద్దరే కనిపిస్తున్నారు, అమిత్ షా అలాగే. అమిత్ షాను మోదీని. ఏ నిర్ణయం తీసుకోవాల్సిన వాళ్ళే. మోదీ పరమేశ్వరుడు అనుకుంటే ఈయన నందీశ్వరుడు, ఇలా ఉంటారన్నమాట. వీళ్ళు మాటలు లేకుండా ఏమి జరగదు కనుక అందువల్ల మోదీకి కొంత తక్కువ రావచ్చు, గెలుస్తాడు, సీట్లు తక్కువ రావచ్చు. కాంగ్రెస్ పార్టీకి ఎంతమంది కాంగ్రెస్ పార్టీలో కూడినా ఆయనకి ఇంకా ఆ కుర్రతనం పోవటం లేదు. అంటే అంటే రాజకీయ పరిణతి ఇంతవరకు వచ్చినట్టుగా కనబడటం లేదు ఆయన దోహదం, ఆయన మెంటాలిటీ చూస్తుంటే. అందువల్ల ఇప్పుడు ఏంటంటే ముఖ్యంగా అందరూ చేయని పనిని బీజేపీలో ఎవరు చేశారంటే 5 సంవత్సరాలుగా రామ మందిర నిర్మాణం ఎవరికీ సాధ్యపడలేదు. 500 సంవత్సరాలు 500 సంవత్సరాలు చిన్న విషయమా? రామ జన్మభూమి మరి మళ్ళీ ఉన్నారంటే ఇక్కడ ఎంతో ఎన్నో యుద్ధాలు జరుగుతున్నాయి, కోతులు వచ్చేస్తున్నాయి, ఎక్కడ లేని కోతులని అక్కడే, రాబందులు వచ్చేస్తున్నాయి, ఎక్కడ లేని జటాయువులని అక్కడే, ఎలుగుబంట్లు వస్తున్నాయి, ఎలాగొచ్చేస్తున్నాయో తెలియటం లేదు. ఎన్నో మహిమలు అన్నీ కనిపిస్తున్నాయి. బట్ అది కలియుగ వైకుంఠం అయిపోతుంది రేపొద్దున్న. అందులో రామ మందిరం అంటే వేరు కదమ్మా, అది వేరు. రాముడు కృప చూపించారంటే నువ్వు ఆ అభివృద్ధి మామూలుగా ఉండదు. రాముడు మనం నమ్ముకున్న ఆయన పరీక్షిస్తాడు, పరీక్షలో నెగ్గినట్టుతే కైవల్యమే. అయితే అందువల్ల మరి సెంట్రల్లో మాత్రం డెఫినెట్గా బీజేపీ గెలుస్తుంది, ఇక్కడ మాత్రం స్టేట్లో మాత్రం డెఫినెట్గా కూటమి గెలుస్తుంది. ఇక్కడ నాకున్న సమస్య ఏంటంటే గెలుస్తుంది, అక్కడ ఈవీఎం బాక్సులు బయటికి రావాలి, అందులో ఓట్లు లెక్కించాలి, అక్కడేమో గలాబా జరగకుండా ఉండాలి, రక్తపాతం జరగకుండా ఉండాలి. నాకు అదే భయం నాకు. ఎందుకంటే ఎలక్షన్స్ ఓటింగ్ లెక్కింపు రోజున చాలామంది రక్తపాతం చవి చూస్తారు. మరి ఎందుకు సెంట్రల్ నుంచి ఇంకా బలగాలు రావటం లేదో ఏమో తెలీదు. ఉన్న బలగాలు చాలరు. ఏముంది, వాళ్ళు వచ్చారంటే కత్తులతో వస్తున్నారు, కర్రలతో వస్తున్నారు, సుత్తులతో వస్తున్నారు, గడ్డపారలతో వస్తున్నారు. మరి ఈ పోలీస్ శాఖ ఏమైపోతుందో, ఎందుకు అలాగా అంటే వాళ్ళు వారించుకుంటూ అలాగ ఉంటుందో నాకు అర్థం కావటం లేదు. కానీ ఇది చాలా పెద్ద ప్రమాదంలో ఉండేటువంటి పరిస్థితి ఉంది. ముందు అదే లెక్కింపు వరకు, అంటే ఫలితాల వరకు వాళ్ళు ఓట్లని కాపాడుకోవాలని నాకు ప్రగాఢ విశ్వాసం. ఇక్కడ మాత్రం మోదీ తప్పకుండా ఆయన మళ్ళీ మోదీ సంకల్పం నెరవేరుతుంది. 3వసారి కూడా ప్రైమ్ మినిస్టర్ అయ్యి హ్యాట్రిక్ కొడతారు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఏ కార్యక్రమాలు చేశారో టిల్ ఈ రోజు వరకు చేసింది. దాంతో ఎవరు నోరెత్తలేకపోయారు అన్నమాట. ప్రజలు కూడా నోరెత్తలేకపోయారు. తర్వాత శర్మిల, సునీత అలా పూల కొట్టు స్టాండ్కి రండి తేల్చుకుందామని సవాల్ చేశారు. దానికి వాళ్ళు రాలేకపోయారు. ఒక ఆడపిల్ల చేతిలో ఓడిపోయినట్టుగా ఉంటుందని ఆ సవాలుకి ప్రతి సవాలు నోటితో చెప్పారు, కానీ భౌతికంగా చెప్పలేదు. అందువల్ల ఇప్పుడు ఎలాగుందంటే చరిత్రలో మొట్టమొదటిసారిగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు జగన్మోహన్ రెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అండ్ కో, మొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి అంటే రాజశేఖర్ రెడ్డే కదా, అలాగే ఇక్కడ రాజశేఖర్ రెడ్డి అంటే వైఎస్ శర్మడే కదా. ఇక్కడ న్యాయం ఎటువైపు ఉందో వాళ్ళ వైపే మొగ్గు చూపుతారు కనుక ఓడిపోవచ్చు అనే ఒక మాట వినిపిస్తుంది ఇక్కడ. అందరూ ఇది అంటే మామూలు అంటే ఊహాజనితంగా వెలువడినటువంటి
అంశమే కానీ అది రేపు ఎలక్షన్ రిపోర్ట్ వచ్చిందని చెప్పాలన్నమాట. బట్ ఎనీవే ఈ రిపోర్టుల్లో ఆ బలాబలాలు ఎలా తెలుస్తారంటే ఆ ఊర్లో బలగం ఏమిటి, ఏ సామాజిక వర్గం ఎంత, ఏ సామాజిక వర్గంలో ఓట్లు ఎన్ని ఉన్నాయి, ఎన్ని మనకు పడ్డాయి, ఎన్ని మనకు పడలేదు, ఎన్ని మనకు వ్యతిరేకంగా వచ్చాయి తెలిసిపోతుంది అన్నమాట. ఆ విధంగా అంటే ప్రాంతీయంగా ఆ ఊర్లో వాళ్ళు మామూలుగా తెలుసుకున్నటువంటి ఓట్ల సంఖ్యను బట్టి వాళ్ళు చెప్తారన్నమాట. నెంబర్ 1 షర్మిల గెలిచేసి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ నమస్తే. యూ అమ్మా, థ్యాంక్ యూ.